జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎందుకు మీరు వాళ్ళకి భయపడుతున్నారు? నేనెవరికి భయపడ్డం లేదు. నా ఇష్టంతోనే నేను ఈ పెళ్లి చేసుకున్నా. నా మీద ఒట్టు. ఇప్పుడు నిజం చెప్పండి, ఎందుకు మీరు వాళ్ళకి భయపడుతున్నారు? ఎందుకు ఈ పెళ్లికి సరే అంటున్నారో చెప్పండి. నిజం చెప్తే మాత్రం ఎవరికి కావాలి నేను? నీకు నాకంటే నీ కోపం, నీ పంతమే ముఖ్యం. వాళ్ళకి ఈ ఆస్తి ముఖ్యం. ఎవరి పంతాలు వాళ్ళని ఎగ్గించుకుంటున్నారు. అందరూ నాతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. చైతు, నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో మొదటి వాళ్ళవరా మేము. నీ బాధ తెలుస్తుంది గాని నువ్వెందుకు వాళ్ళకి తల వంచావో అర్థం కావడం లేదు. నిజం చెప్పరా, అసలేం జరిగింది? చైతు చెప్పు. అలా అంటారేంటి? మీరు నన్ను ప్రేమించారు, నన్ను దగ్గర కూడా తీసుకున్నారు. మీ వల్ల నేను కాలు కూడా జారాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి మీరే తండ్రి. మీరు పెళ్లి చేసుకోను అంటే ఈ విషయం తాగి ఇప్పుడే చేస్తా. ఈ చేతు కారణంగా నేను మోసపోయాను. నా చావుకి కారణం ఈ చేతునే. మీరు దాన్ని పెళ్లి చేసుకుంటానని మాటిస్తేనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. నా బిడ్డని పెళ్లి చేసుకుంటారా? మీ వాళ్ళందరికీ దూరం అయిపోయి జైలుకి వెళ్తారా? సరే, అలాగే చేసుకుంటాను. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించండి. చేసుకుంటానన్నారు. మాట ఇవ్వాలి. అనుకున్నాను వాళ్ళు ఇలాంటి బ్లాక్మెయిల్ ఏదో చేసుంటారని అనుకున్నాను. ఆ వీడియోలు బయటపడితే ఈ ఇంటి పరువు పోతుంది. నాన్న మనకు దక్కరు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ పెళ్లికి సరే అనాల్సి వచ్చింది. ఇప్పుడే వెళ్ళి బల్ల సంగతి తెలుస్తాను. ఆగు సూర్య. అన్నీ వాళ్ళకి కనపడేలా కింద పడేసి చూపించా. కానీ అక్కడ నటకుమార్ ఒక్కతే ఉంది. నటకుమారి చూస్తే చాలు పులి. సూర్య, ఆ దొంగ మొహం వస్తున్నట్టుంది. నేను మీకు ఏం ద్రోహం చేశానని నాకెంత అన్యాయం చేస్తున్నారు?
అవును బాబు గారు. సూర్య మేడం మీద కోపం ఉంటే మరోలా తీర్చుకోవాలి గాని ఈవిడ ఉండగానే మీరు మరో పెళ్లి చేసుకోవడం దారుణం అండి. ఆ నటకుమార్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో అర్థం కావట్లేదురా. పెళ్ళని చెప్పి ఈ కత్తులు గన్లు ఎందుకు తెప్పించావో తెలియట్లేదు. అంటే సూర్య బతికుండగా నువ్వింకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదని సూర్యని కత్తులతో పొడి చేసి గన్తో కాల్చేసి చంపేసి అడ్డు తొలగించేసుకొని ఆ తర్వాత నటకుమార్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా. అది ఆ పని చేస్తే మా పెళ్లికి ఎలాంటి అడ్డు ఉండదు. సూర్య అక్క పులి ఎందుకు ఎందుకు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? హీరో క్యారెక్టర్ని విలన్ క్యారెక్టర్గా ఎందుకు ఊహించుకుంటున్నారు? మరి నేనుండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవటానికి రెడీ అయిపోవటం అన్యాయం కాదా? కత్తులు గన్లు తెప్పించి సూర్య మేడంని అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణం కదా బాబు గారు. నేను నటకుమార్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నది సూర్యకి న్యాయం చేయడానికి, అన్యాయం చేయడానికి కాదు. ఆ? కత్తులు గన్ను తెప్పించింది సూర్యాని అడ్డు తొలగించుకోవడానికి కాదు, నా రెండో భార్య అడ్డు తొలగించుకోవడం కోసం. రెండో భార్య అంటే నేనే. నన్ను అడ్డు తొలగించుకోవడం ఏంటి? నువ్వేమంటున్నావో మాకు అర్థం కావట్లేదురా. మాది కూడా సేమ్ డైలాగ్. సూర్య అంటే నాకు ప్రాణం. కాకపోతే నా జాతకంలో భార్య చనిపోయే యోగం ఉందని రాసిపెట్టుంది. తాను నాతో కలిసి ఉంటే చనిపోతుందని సూర్యని దూరంగా ఉంచుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.